హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. గుడ్ మార్నింగ్. ఈరోజు ముఖ్యమైన వార్తల వివరాలు తెలుసుకుందాం. నిన్న అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రధాని మోడీ ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఆయన పరవశించిపోయారు. ఆయన ప్రసంగం కూడా ఉద్వేగపూరితంగా ప్రసంగం కొనసాగింది. అటు దేశవ్యాప్తంగా అనేక మంది వీవీఐపీలందరూ కూడా అయోధ్యలో బారులు తీరారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రముఖులందరూ కూడా అయోధ్య పురి చేరుకున్నారు. అక్కడ కొలువైన రాముణ్ణి దర్శించుకున్నారు. ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర నేతలందరూ కూడా అయోధ్య దారి పట్టిన పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యమైన వార్తలుగా ప్రధానంగా అన్ని పత్రికలు కూడా రాముడి ప్రతిష్టని ఆ వార్తనే ఇచ్చారు. చాలా ఏళ్ళుగా సుదీర్ఘకాలంగా అది రామజన్మభూమి వివాదాస్పదమైంది. అక్కడ బాబ్రీ మసీద్ కూల్చివేత అనంతర పరిణామాల నేపథ్యంలో, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అక్కడ రామాలయ నిర్మాణం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బీజేపీ ఆ రాముడి ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. కన్నుల పండుగగా నిన్న అది రాముడి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. సాకారమయ్యాడు సాకేత రాముడు అనే టైటిల్తో ఈనాడు ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చేశారు. జై శ్రీరామ్ నినాదాలతో భారతావని ప్రతిధ్వనించిపోయింది. విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. నవశకానికి ఇది నాంది అంటూ ప్రధాని మోడీ చెప్పారు. నిర్మాణ కార్మికులపైన ఆయన పూలు జల్లి అభినందనలు తెలిపారు. ఆధ్యాత్మికవేత్తలు ప్రముఖులతో ప్రాంగణం కలకల్లాడింది. పులకించిపోయింది ప్రజానికం అనే వార్తనిచ్చారు. ఇందులో చాలా క్లియర్గా చూడొచ్చు. ఆ పిక్చర్లో రాముడి ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించడమే కాకుండా నిన్న అత్యంత సుందరంగా అలంకరించారు. ఇదే వేదికగా ప్రధాని మోడీ అటు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే రోజుల్లో ఆ రాముడి బాటలో ప్రతి ఒక్కళ్ళు నడవాలంటూ కూడా ఆయన ఇక్కడి నుంచి పిలుపునిచ్చారు. ఇక్కడ నిన్న ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కనీ విని ఎరగని రీతిలో అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది ప్రముఖులందరూ కూడా చేరుకున్నారు. ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అటు కుటుంబ సభ్యులతో సహా వెళ్ళారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అట్లనే బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా కుటుంబ సభ్యులతో సహా చేరుకున్నారు. తెలంగాణ నుంచే కాదు, అటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక ప్రముఖులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. నిన్న అక్కడ వాతావరణం చూస్తే రోడ్లపైన ట్రాఫిక్ కంటే కూడా ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. దాదాపుగా 1000 విమానాలు నిన్న అయోధ్యకు వచ్చాయి. అయోధ్య విమానాశ్రయంలో అక్కడ చోటు సరిపోకపోవడంతో చుట్టుపక్కల రాష్ట్రాల విమానాశ్రయాల్లో విమానాలను నిలిపి ఉంచాల్సిన పరిస్థితి వచ్చిందంటే అయోధ్యలో నిన్న ఎంతమంది ప్రముఖులు వచ్చారు అనేది చూడవచ్చు. నిన్న చాలా కన్నుల పండుగగా ఇది జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం నెలకొనింది. నిన్న రాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరూ కూడా పండగల దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కూడా అక్కడ ఉన్న భారతీయులందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య వాళ్ళందరూ కూడా రామ్లల్లాకు అటు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన్ను స్తుతిస్తూ అక్కడ డ్యాన్సులు కూడా వేసిన ఘటన చూసాం. నిజంగా కూడా ఒక పండగ వాతావరణాన్ని క్రియేట్ చేసింది రాముడి విగ్రహ ప్రతిష్ఠ, అలానే అయోధ్య రామ మందిర నిర్మాణం, ఆ రామ మందిర ప్రారంభోత్సవం అనే చెప్పాలి. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే అటు అంగన్వాడీలు సమ్మె విరమించారు. ఏపీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. గడిచిన నెల రోజులుగా ఉధృతంగా సమ్మెతో హోరెత్తించారు అంగన్వాడీలతో పాటు ఇతర కార్మికులు కూడా సమ్మెబాట పట్టారు. వాళ్ళని ఎలాగైనా దారిలోకి తేవాలంటూ అటు ఎస్మా ప్రయోగించారు. ఎస్మాకి కూడా కార్మికులు లొంగలేదు. ఖచ్చితంగా తమ న్యాయపరమైన డిమాండ్లన్నీ కూడా నెరవేరే వరకు తాము సమ్మె చేసి తీరుతాం. ఈ సమ్మె వల్ల తమ ఉద్యోగాలు కోల్పోయినా సరే అయినా మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటూ వాళ్ళందరూ కూడా ధిక్కార స్వరాన్ని వినిపించారు. కానీ నిన్న అటు బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ మంత్రి, అలానే సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఇద్దరితో వాళ్ళు చర్చలు జరిపిన తర్వాత నిన్న సాయంత్రం వరకు గడువు ఇచ్చారు. లేని పక్షంలో వాళ్ళందరినీ కూడా తొలగించేసి కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేసి కొత్త వాళ్ళని తీసుకోవడానికి అంతా కూడా రంగం సిద్ధం చేశారు. ఎక్కడెక్కడైతే అంగన్వాడీలు విధులకు హాజరు కాలేదో వాళ్ళ జాబితాలన్నీ కూడా ప్రిపేర్ చేశారు. కానీ నిన్న జరిగిన చర్చలు సఫలం కావడంతో వాళ్ళు సమ్మె విరమించారు. జూలైలో వాళ్ళందరికీ కూడా వేతనాలు పెంచుతామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చింది. సోమవారం రాత్రి ఈ విషయాన్ని
వెల్లడించారు. రూపాయి జీతం ప్రస్తుతానికి పెంచకుండానే అంగన్వాడీల సమ్మె విరమింపజేశారని చూడవచ్చు. ఇక అంగన్వాడీలు అటు సమ్మె సందర్భంగా వాళ్ళు నిరసన కార్యక్రమంలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాళ్ళ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఒక సిఐ ఆర్టీసీ బస్సులో ఉన్న వ్యక్తి పైన జులుం ప్రదర్శించాడు. గొంతు నొక్కి కింద పడేసి కాలుతో తొక్కి ఆయన అసభ్య పదజాలంతో దూషించి వాళ్ళందరినీ కూడా కొట్టారు. మహిళలను కూడా చూడకుండా వాళ్ళపైన గొంతు నొక్కి మరీ అరెస్ట్ చేస్తున్నారు అనేది వార్తను కూడా ఇచ్చారు. నిజంగా కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. అంగన్వాడీలతో పోలీసులు కావచ్చు, పోలీసులపైన అంగన్వాడీలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరు వర్గాలు కూడా. మొత్తానికైతే అంగన్వాడీలు సమ్మె విరమించడంతో కొంతవరకు ఏపీ సర్కార్ ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఆ అంగన్వాడీల సమ్మెకు సంబంధించి దుశ్శాసన పర్వం అనే శీర్షికతో వార్తనిచ్చారు. అంగన్వాడీలపైన అమానుషంగా ప్రవర్తించిన మగ పోలీసులు మహిళలను కూడా చూడకుండా బస్సుల్లోకి తోసేసారి, ఈడ్చుకెళ్ళి చలో విజయవాడ భగ్నం చేసేందుకు దాష్టికం చేశారనే వార్తనిచ్చారు. ఇక్కడ మగ పోలీసులు ఆడవాళ్ళని ఏ రకంగా వాళ్ళని బలవంతంగా ఈడ్చుకు వెళ్తున్నారో ఆ ఫోటోను కూడా ప్రముఖంగా ప్రచురించారు. నిజంగా కూడా అంగన్వాడీలను ఆ రకంగా అరెస్ట్ చేయడాన్ని, వాళ్ళపైన కాకీల క్రౌర్యాన్ని కొంతవరకు అందరూ ఖండించిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఇక రాష్ట్రంలో కొత్త ఓటర్ల జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెల్లడించింది. మొత్తం రాష్ట్రంలో ఓటర్లు 4,88,07,256 మందిగా చేర్చారు. కొత్తగా జాబితాలోకి 22,38,952 మంది వచ్చారు. అయితే ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నింపడాన్ని కూడా అక్కడ రెండు పార్టీలు, ప్రధాన పార్టీలు కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ విమర్శలు అలా కొనసాగుతూ ఉండగానే కొత్త ఓటర్ల జాబితాను అటు ఈసీ రిలీజ్ చేసింది. జాబితా నుంచి 16,52,422 ఓట్లను తొలగించారు. ముసాయిదా జాబితా కంటే తుది జాబితాలో మరో 5,86,530 మంది పెరిగారు. తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసిందనేది వార్తనిచ్చారు. ఇప్పటికే అటు ఓటర్ల నమోదు ప్రక్రియ కావచ్చు, అటు ఓటర్ల తొలగింపు పైన రెండు పార్టీలు కూడా హోరాహోరీగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసే, దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులు చేశాయి. కానీ ఈలోపే అటు ఎన్నికల సంఘం అయితే తుది జాబితాను విడుదల చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో అటు నోటిఫికేషన్ విడుదలకైతే ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. ఇప్పటికే అటు ఓటర్ల జాబితా రిలీజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే అటు నోటిఫికేషన్ విడుదల చేసి అటు రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. అటు ఒక పక్క జగన్ సోదరి షర్మిల పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె దూకుడుగా వ్యవహరిస్తుంది. టీడీపీ కూడా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇటు జనసేన, టీడీపీ కలిసి అటు ముప్పేట దాడి జగన్ పైన చేశారు. మరోపక్క అంగన్వాడీల నిరసనతో కూడా జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొంతవరకు ఇబ్బంది పడింది. కానీ నిన్న అటు జగన్ అంగన్వాడీల సమ్మె విరమణతో కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక సాక్షి పత్రిక చూసినట్లయితే మన రాముడు వచ్చాడు అనే వార్తను ముఖ్యమైన వార్తగా వచ్చారు. నిన్నంతా కూడా ఈరోజు ఏ పత్రిక చూసినా, ఏ మీడియా ఛానల్లో చూసినా అయోధ్య శ్రీరాముల దేవాలయం ప్రారంభోత్సవం కావచ్చు, అటు బాలరాముడి ప్రతిష్ట, దీనికి సంబంధించిన వార్తలే ముఖ్యమైన వార్తలుగా ఉంటాయి. నిజంగా కూడా చాలా అరుదైన సన్నివేశంగా, చాలా అద్భుతమైన సన్నివేశంగా దాన్ని మనం చెప్పాలి. బాలరాముడి విగ్రహాన్ని కూడా చాలా అద్భుతంగా దాన్ని శిల్పులు చెక్కారు. ఇక్కడ కృష్ణశిలతో దాన్ని చెక్కినట్లుగా తెలుస్తుంది. కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ఇటువంటి శిల లభ్యమవుతుంది. అది చెక్కడానికి చాలా ఈజీగా ఉంటుందంటూ చెప్పారు. మొత్తానికైతే అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. జగదానందకరం దివ్యమంగళ స్వరూపం, మందస్మిత వదనం, చేత బంగారు ధనస్సు, బాణం, స్వర్ణ వజ్రాభరణాలు, తులసిమాలలతో అలంకారం అంటూ ఇచ్చారు వార్తను. అటు విగ్రహానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేశారు. సోమవారం గర్భాలయం లోపల నరేంద్ర మోడీ అభిజిత్ ముహూర్తంలో 84 సెకండ్ల వ్యవధిలో రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. బాలరాముడి పాదాలకు నమస్కరించి విగ్రహం చుట్టూ ఆయన ప్రదక్షిణ చేసి అనంతరం సాష్టాంగ ప్రణామం చేశారనే వార్తనిచ్చారు. ఇక్కడ కేవలం అటు యూపీ ముఖ్యమంత్రి, యూపీ సీఎం మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులందరూ కూడా నిన్న అక్కడికి చేరుకున్నారు. నిజంగా కూడా ఇటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొనడం అంతా కూడా పూర్వజన్మ సుకృతంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళందరూ కూడా ట్వీట్ చేశారు.
అటు ఆ శంకరాచార్య గురువు జగద్గురు కూడా ఆయన కూడా అటు ఆ దృశ్యాన్ని చూస్తూ ఆయన కూడా కంట నీరు పెట్టిన పరిస్థితి, అంత భావోద్వేగంతో నిన్నంతా కూడా ఈ విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది. దానికి సంబంధించే చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతుడంటూ శిల్పి, ఆ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆయన నిన్న వ్యాఖ్యానించారు. నిజంగా కూడా చాలా అద్భుతమైన శిల్పాన్ని ఆయన చెక్కారని చెప్పాలి. ఇక మరో ముఖ్యమైన వార్త, సమ్మెకు తెర అనే వార్తను ముఖ్యంగా ఇచ్చారు. అంగన్వాడీలు చాలా రోజులుగా అటు ఆంధ్రప్రదేశ్లో సమ్మెకు పిలుపునివ్వడంతో పాటు 11 డిమాండ్లను పెట్టారు. ఆ 11 డిమాండ్లలో 10 డిమాండ్లను గతంలోనే ప్రభుత్వం అంగీకరించింది. కానీ ముఖ్యమైన డిమాండ్ వాళ్ళ జీతాల పెంపుకు సంబంధించి దానిపైనే ప్రతిష్టంభన కొనసాగింది. దానిపైన ప్రతిష్టంభన కొనసాగడంతో ఎక్కడా కూడా అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. దాంతో అటు ప్రభుత్వం కూడా ఎక్కడ వెనక్కి తగ్గే పరిస్థితి లేదంటూ ఎస్మా ప్రయోగించింది. నిన్న సాయంత్రం 3 గంటల వరకు వాళ్ళకి డెడ్ లైన్ విధించింది. కానీ నిన్న సాయంత్రం 5 గంటల వరకు కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత అంగన్వాడీ సంఘాల నాయకులు, అటు మంత్రులు బొత్స సత్యనారాయణ, అటు సజ్జల రామకృష్ణారెడ్డితో ఇద్దరితో చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు సమ్మెకు అటు సమ్మె ముగిస్తున్నట్లుగా చెప్పారు. ఈ రోజు నుంచి విధుల్లో చేరనున్నట్లుగా ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండానే వాళ్ళని సమ్మె విరమింపజేశారు. నిజంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయంగానే వాళ్ళు చెప్పాలి. జూన్లోనో పెంచుతామంటూ వాళ్ళకి చెప్పడం జరిగింది. పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇవ్వడంతో పాటు వేతనాల పెంపు జూలై నుంచి అమలు చేసేలా హామీ ఇచ్చారు. సమ్మెకాలంలో వేతనాలు, పోలీస్ కేసులపై సానుకూల నిర్ణయం తీసుకుంటామంటూ చెప్పారు. సమ్మెకాలంలో వాళ్ళు చేసిన సమ్మెపైన అటు పెద్ద ఎత్తున పోలీసులు కేసులు నమోదు చేశారు. అక్కడక్కడ అంగన్వాడీలు చేసిన ఆందోళన కార్యక్రమాలు కొంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న సంఘాల నాయకులపైన కేసులు నమోదు చేశారు. ఆ కేసులన్నీ కూడా ఎత్తివేయాలి. ఈ సమ్మెకాలాన్ని కూడా పని దినాలుగా పరిగణించాలంటూ అంగన్వాడీలు చేసిన డిమాండ్లను సానుకూలంగా అంగీకరించడంతో ప్రభుత్వం నిన్న వాళ్ళు జరిపిన చర్చలు సఫలమైనవి. దాంతో వాళ్ళందరూ కూడా సమ్మె విరపిస్తున్నట్టుగా చెప్పారు. ఇక పేదల ఇళ్ల నిర్మాణానికి అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,927 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేసింది 31 లక్షల అటు లబ్ధిదారులకు సొంత గృహాలు ఇచ్చామంటూ చెప్పారు. ఒక్కో యూనిట్కు 1,80,000 రూపాయలు ఖర్చు అయింది. వివిధ రూపాయల్లో 90,000 రూపాయల అదనపు సాయం కూడా చేశాం. లబ్ధిదారులకు త్వరగా బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగిపోయాయనే వార్తను కూడా మా సాక్షి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక ఓటర్ల సంబంధించి మరో వార్తను కూడా ఇచ్చారు. నిన్న ఎలక్షన్ కమిషన్ ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో పురుష ఓటర్లు 2,01,00,000 మంది ఉంటే మహిళా ఓటర్లు కొంతవరకు సంఖ్య పెరిగారు. 2,07,00,000 మంది వరకు ఉన్నారు. రాష్ట్రంలో 2019తో పోలిస్తే ఇప్పటికి 15 లక్షలకు పైగా అదనంగా ఓట్లు పెరిగాయి. ఈసారి ఓటర్లు పెరిగాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,000 మంది ఓటర్లు ఉన్నారు. అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 7,61,00,000 ఓటర్లు ఉన్నారు. 80 ఏళ్ళు నిండిన వాళ్ళు, దివ్యాంగులు, ఆ కోవిడ్ బాధితులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించారు. మొట్టమొదటిసారిగా అటు దివ్యాంగులకు, వయోవృద్ధులకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునేటట్టుగా చేశారు. మొన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా అనేక మంది వయోవృద్ధులు తమ ఓటు హక్కుని ఇంటి వద్దనే వినియోగించుకున్న పరిస్థితిని చూసాం. ప్రస్తుతానికి 80 ఏళ్ళు నిండిన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, అట్లనే దివ్యాంగులు ఎంతమంది ఉన్నారు అనే లెక్కను కూడా ఇచ్చారు. 5,76,791 మంది వయోవృద్ధులు 80 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇంటి వద్దనే ముందుగానే వాళ్ళు నమోదు చేసుకోవాలి. వాళ్ళ దగ్గరికి ఎన్నికల సంఘం అధికారులు వచ్చి వాళ్ళతో రిటర్నింగ్ ఆఫీసర్లు కావచ్చు, అటు వేరే అధికారులు, ఎన్నికల విధి నిర్వహణలో ఉండే అధికారులు ఇంటి వద్దకే వచ్చి వాళ్ళతో ఓటు హక్కు వినియోగింపజేసుకుంటారు. అట్లనే దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నట్లుగా వార్తను ఇచ్చారు. ప్రతి 1,500 మందికి ఒక పోలింగ్ స్టేషన్, మొత్తం 46,165 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి తొలగింపు, చేరికలు ఇంటింటి సర్వే చేసి పరిశీలించాం. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు సమర్పించిన 70 మంది పైన ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం. 2024 తుది ఓటర్ల జాబితా విడుదల చేసింది అటు ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అంటూ వార్తనిచ్చారు. ఇప్పటికే అనంతపురంలో కావచ్చు, చిత్తూరులో అనేక మంది అటు రెవెన్యూ అధికారులపైన
కేసులు నమోదైన అవుట్సోర్సింగ్ అధికారులు ఈ ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అటు టీడీపీ కూడా కావాలని టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ ఉన్నారు, బోగస్ ఓట్లను పెద్ద ఎత్తున చేరుస్తున్నారు. ఒకే ఇంటి నంబర్ పైన ఒకే తండ్రి పేరుతో ఉన్న 100 ఓట్లను ఒకే ఇంటిపైన నమోదు చేశారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వచ్చే ఎన్నికల్లో అక్రమ లబ్ధి పొందడానికి ఈ రకమైన అక్రమాలకు పాల్పడుతుందంటూ ఆరోపణలు చేశారు. మరోపక్క టీడీపీ పైన కూడా వైసీపీ ఇదే రకమైన ఆరోపణలు చేస్తుంది. కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు, పారదర్శకంగానే ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందంటూ అటు వైసీపీ కూడా చెప్తూ వచ్చింది. మొత్తం మీద అయితే 2024 తుది ఓటర్ల జాబితా అటు రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం ఓటర్ల సంఖ్య 4,08,00,000 మందిగా చెప్పింది. 15 లక్షల మంది అదనంగా ఈసారి ఓట్లు నమోదు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరో ముఖ్యమైన వార్త, చెప్పినట్లుగానే వార్తనిచ్చారు. నేడు 6,06,394.83 కోట్ల రూపాయల వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ల పంపిణీ ఈరోజు జరుగుతుంది. 79 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్లకు సీఎం జగన్ సర్కార్ భరోసా. 2019 ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మొత్తం అప్పు 25,571 కోట్లు. ఇందులో 3 విడతల్లో ఇప్పటికే 19,175 కోట్ల రూపాయలు చెల్లించామంటూ చెప్పారు. చెప్పినట్లుగా ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా నెరవేరుస్తున్నామంటూ చెప్పారు. ఎన్నికల రాబోతున్న తరుణంలో ఇప్పుడు ఈ రకంగా వైఎస్ఆర్ ఆసరా పింఛన్లు ఇవన్నీ కూడా విడుదల చేయడంతో కొంతవరకు జగన్ రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం తాము ఇచ్చిన హామీలను యథాతథంగా అమలు చేయడం కోసమే తాము కృషి చేస్తున్నాం, ఎక్కడా కూడా మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు, ప్రతి హామీని నెరవేర్చి తీరుతామంటూ ఎన్ని కష్టాలు వచ్చినా సరే నెరవేర్చి తీరుతాం, రాజకీయాల అతీతంగానే ప్రజా సంక్షేమం కోసమే తాము పనిచేస్తున్నామంటూ జగన్ సర్కార్ చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దిశా పత్రిక వచ్చినట్లయితే దిశా పత్రికలో మొట్టమొదటిగా పైన గుడిలోకి రాహుల్కు నో ఎంట్రీ అనే వార్తనిచ్చారు. అస్సాంలో నిన్న అటు న్యాయయాత్ర సందర్భంగా బటద్రవ సత్ర ఆలయ సందర్శనకు ఆయనకు అనుమతి నిరాకరించారు. దాంతో ఆయన తనను ఎందుకు గుడిలోకి వెళ్ళనిస్తలేరు, తనను ఎందుకు వెళ్ళనియరంటూ అక్కడ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఆయన ధర్నాకు దిగారు. ఆ ధర్నాకు దిగిన వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక కొలువు తీరిన బాలరాముడు అయోధ్య రామమందిర గర్భగుడిలో ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం, పట్టు వస్త్రాలు వెండి గొడుగును సమర్పించిన మోడీ అనేది ఇచ్చారు. అటు 108 దీపాలతో రామచంద్రస్వామికి తొలి హారతిని ఇచ్చిన పరిస్థితిని చూసాం. ఆలయం పైన హెలికాప్టర్లతో పూల వర్షం, ప్రత్యక్ష ప్రసారం వీక్షించి పులకించిన భక్తకోటి, 5 శతాబ్దాల స్వప్నం సాకారం, వేడుకలకు హాజరైన ముస్లిం మత పెద్ద ఉమర్ అహ్మద్, పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు అనే వార్తనిచ్చారు. స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ, ఆయన ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫోటోను కూడా ఇందులో ప్రచురించారు. ఆయన నిజంగా కూడా నిన్న స్వామివారికి పూజలు చేస్తూ ఆయన పులకించిపోయిన పరిస్థితిని అయితే మనం చూసాం. ఇంకా మరో ముఖ్యమైన వార్త, అటు చర్చలు సఫలం అనే వార్తనిచ్చారు. అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. నిన్న వాళ్ళు చాలా రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వాళ్ళతో సమ్మె విరమింపజేయడంలో ప్రభుత్వం కొంతవరకు విజయం సాధించిందని చెప్పాలి. జూలైలో జీతాల పెంపుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చింది. 11 డిమాండ్లలో 10 డిమాండ్లను ఇప్పటికే నెరవేర్చాం. 11వ డిమాండ్ అయిన జీతాల పెంపు జూలై నుంచి అమలు చేస్తామంటూ వాళ్ళు హామీ ఇవ్వడంతో సమ్మె విరమించారు. దాదాపుగా 42 రోజులుగా నిరవధిక సమ్మెను అంగన్వాడీలు చేపట్టారు. వాళ్ళ సమ్మె విరమింపజేయడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. మధ్యలో అటు మంత్రి ఉషశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపైన అంగన్వాడీలు మరింతగా మండిపడ్డారు, తమ ఆందోళనను ఉధృతం చేశారు. బొత్స సత్యనారాయణ వాళ్ళతో సమ్మె విరమింపజేయడానికి అనేక దఫాలుగా చర్చలు జరిపారు, కానీ చర్చలు విఫలమవుతూ వచ్చాయి. కానీ నిన్న రాత్రి జరిగిన చర్చలు సఫలమై అంగన్వాడీలందరూ కూడా నేటి నుంచి విధుల్లోకి హాజరవడానికి నిర్ణయించుకున్నారు. ఆ వార్తను ప్రముఖంగా ప్రచురించారు. ఇక కడపలో త్రిముఖ పోటీ అనే వార్తను కూడా ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా అహ్మదుల్లా పోటీ
అనే వార్తను ఇచ్చారు. అహ్మదుల్లా గతంలో మంత్రివర్గం వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయన ఇప్పుడు కడప నుంచి ఆయన పోటీ చేస్తారు. మరోసారి కాంగ్రెస్ పార్టీగా అహ్మదుల్లాను పోటీ చేయించే అవకాశం ఉంది. సొంత జిల్లా పైన షర్మిల ప్రత్యేక దృష్టి పెట్టిందనే వార్తను కూడా ఇచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, ఇంట్రెస్టింగ్ వార్త, ఆర్జీవీ వ్యూహం మూవీకి సెన్సార్ సర్టిఫికేట్ను నిన్న హైకోర్టు రద్దు చేసింది. దీనిపైన లోకేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యూహం సినిమాలో అటు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, టీడీపీ శ్రేణుల్ని, అటు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కించపరిచే విధంగా, అటు జగన్ వైసీపీకి అనుకూలంగా ఆ సినీ నిర్మాణం జరిగింది. దీనివల్ల తమ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ఆ మూవీ అటు విడుదలను నిలుపుదల చేయాలంటూ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన సుదీర్ఘమైన వాదనలు జరిగే తర్వాత దానికి అటు సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. దానిపైన కూడా మరో పిటిషన్ అటు దాఖలు చేశారు. దానిపైన నిన్న తీర్పునివ్వడంతో వ్యూహం సినిమా ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఆర్జీబీ ఏ రకంగా స్పందిస్తారా అనేది కూడా చూడాలి. దీనిపైన తిరిగి మరోసారి న్యాయ పోరాటం చేస్తారా ఏదా అనేది చూడాలి. అయితే ఆర్జీబీ వ్యూహం అనే సినిమా అటు దాసరి కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీని అటు రాంగోపాల్ వర్మ తీశారు. దీనికి వ్యతిరేకంగా అటు మరో నిర్మాత నట్టి కుమార్ కూడా తాను లోకేష్ చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మరో సినిమా తీస్తా అంటూ కూడా ఆయన కూడా ప్రకటించారు. మొత్తం మీద అటు సినిమాలతో రాజకీయాలను అటు ప్రభావితం చేస్తున్నారు. ఇటు ఒక కుటుంబాన్ని అటు ఆంధ్రప్రదేశ్లో పేరున్న కుటుంబానికి సంబంధించి అందులో ఉన్న క్యారెక్టర్లను పోలినట్లు నటులను ఇందులో పెట్టి ఆ కుటుంబాన్ని కించపరిచి ఆ పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రాంగోపాల్ వర్మ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా విడుదలను నిలుపుదల చేయాలంటూ వేశారు. దానికి టీడీపీకి అనుకూలంగా ఈ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో ఆ వ్యూహం రిలీజ్కు మళ్ళా బ్రేక్ పడింది. ఇక షర్మిల దూకుడు అనే వార్తను కూడా ఇచ్చారు. ఆమె పాదయాత్రలు తెలంగాణలో కూడా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చేశారు. తిరిగి మరోసారి షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రమాణ స్వీకారం రోజే ఆమె ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడ పోలీసులు అడ్డుకున్న సమయంలో భయపడుతున్నవా జగన్ రెడ్డి అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అటు వైరల్గా మారాయి. నిజంగా కూడా అది ట్రెండింగ్గా మారింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తాను నిలువరిస్తాను అనే సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతవరకు ఉత్సాహం నెలకొనిందనే చెప్పవచ్చు. కొంతమంది నేతలు గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న నేతలు, రాజకీయంగా క్రియాశీలకంగా లేని నేతలందరూ కూడా షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో తిరిగి కాంగ్రెస్ వైపు వాళ్ళందరూ కూడా మొగ్గు చూపుతున్నారు. షర్మిల వెంట నడవడానికి వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నెలాఖరు వరకు బిజీ షెడ్యూల్, నాయకులు బాధ్యతలతో వరుస సమావేశాలు, అక్కడక్కడ కీలక నేతలతో భేటీ శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడతారంటూ వార్తనిచ్చారు. మొత్తం మీద అటు షర్మిల మాత్రం ఖచ్చితంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి జగన్మోహన్ రెడ్డి సర్కారును అటు విమర్శలు ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనపడడం లేదు, భూతద్దంలో వెతికినా కనపడడం లేదనే వ్యాఖ్యలు చేశారు. 3 రాజధానులు అన్నారు, కానీ ఒక్క రాజధానికి కూడా దిక్కు లేకుండా పోయింది. రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ అనే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా ఆమె చేసింది. ఇంకా కోడికత్తి కేసులో జగన్కు హైకోర్టు శాఖ అనే మరో వార్తనిచ్చారు. పిటిషన్ దాఖలు చేసిన సైనిక్ దళ్ స్వీకరించిన ధర్మాసనం నేడు విచారణ ఉత్కంఠలో వైసీపీ శ్రేణులని. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అటు శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పైన కోడికత్తితో దాడి చేశాడు. ఆ సందర్భంగా ఆయనకి భుజానికి గాయమైంది. హైదరాబాద్లో చికిత్స పొందారు. దాంతో అప్పటి నుంచి కూడా శ్రీనివాస్ను అరెస్ట్ చేసి ఆ తర్వాత ఆయన్ను జైల్లో పెట్టారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు. ఇంతవరకు ఆయనకు బెయిల్ కూడా మంజూరు కాలేదు. అటు కోర్టుకు హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సింది, కానీ ఇప్పటి వరకు ఆయన సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు కూడా హాజరు కాలేదు. దాంతో అతను జైల్లోనే మగ్గిపోతూ ఉన్నాడు. దీనిపైన అటు కోడికత్తి శ్రీనివాస్ తల్లిదండ్రులందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ కూడా ప్రకటించారు. జైల్లో శ్రీనివాస్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కావాలి, తమ పైన ఏదో ఒక వాంగ్మూలం ఇవ్వాలనేది వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే దీనిపైన సైనిక్ దళ్ అటు పిటిషన్ దాఖలు చేసింది, దాన్ని స్వీకరించింది. దానిపైన ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనే దానిపైన కొంత ఉత్కంఠ నెలకొని ఉంది అనే వార్తను కూడా ఇచ్చారు. అటు
సాగర్ డ్యాంపై హైటెన్షన్, తెలంగాణ ఉద్యోగులను అడ్డుకున్న సిఆర్పిఎఫ్ బలగాలు, కొలిక్రాని ఇరు రాష్ట్రాల జల వివాదం అనే వార్తను కూడా ముఖ్యంగా మరో వార్తగా ఇచ్చారు. ఇక్కడ సాగర్ డ్యాం అటు అంతర్రాష్ట్ర జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే ఆ వివాద పరిష్కారం కోసం కేఆర్ఎంబి కూడా రంగంలో దిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం తనకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇచ్చి తీరాల్సిందేనంటూ పట్టుబడుతూ ఉంది. దాంతో కొంతవరకు ప్రతిష్టంభన ఏర్పడింది. కేఆర్ఎంబికి అప్పగించడానికి కూడా తెలంగాణ సర్కార్ సముఖంగా లేనట్లుగా తెలుస్తుంది. దాంతో అటు మొన్న ఎన్నికల సందర్భంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అక్కడ తలెత్తడం మనం చూసాం. తిరిగి మరోసారి అవే ఆ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఇక మరో ముఖ్యమైన వార్త, గంజి చిరంజీవిని గెలిపిద్దామనే వార్తని చూడాలి. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గం అటు జగన్మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి గెలుపొందారు. నారా లోకేష్ టీడీపీ నుంచి పోటీ చేసినప్పటికీ అక్కడ ఓటమి పాలయ్యారు. తిరిగి అక్కడ గెలవడానికి నారా లోకేష్ ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ సిట్టింగ్ సీట్ని తిరిగి నిలబెట్టుకోవడానికి వైసీపీ కూడా అంతే వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. దానిలో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వడం లేదంటూ ప్రకటించారు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి అటు శాసనసభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఇటీవలనే షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇకపై షర్మిల వెంటే నడుస్తానంటూ కూడా ప్రకటించారు. అటు చేనేత సామాజిక వర్గం అక్కడ కొంతవరకు ప్రభావం చూపిస్తుంది. మంగళగిరి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి. దాంతో అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా గంజి చిరంజీవిని నియమించారు. గంజి చిరంజీవికి పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. జగన్ను మళ్ళీ సీఎంని చేసుకుందాం, మంగళగిరి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో అటు రీజనల్ కోఆర్డినేటర్ అటు విజయసాయిరెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న సమావేశమయ్యారు. ఖచ్చితంగా గంజి చిరంజీవిని అక్కడ ఎట్టి పరిస్థితులు కూడా గెలిపించడానికి వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తూ ఉంది. అక్కడ నారా లోకేష్ని ఓడించడానికి అన్ని రకాల అస్త్రశస్త్రాలన్నీ కూడా వైసీపీ సిద్ధం చేసుకుంటూ ఉంది. మరోసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి అక్కడ నిలబడితే గెలవడం ఉద్దేశంతోనే ఆయన మార్చి గంజి చిరంజీవికి అక్కడ ఇచ్చారు. చూడాలి ఎటువంటి మార్పులు చేర్పులు ఇంకా వైసీపీ చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో మంగళగిరి స్థానంలో జెండా ఎగరేసేది ఎవరు? నారా లోకేష్ గెలుస్తారా, లేకుంటే వైసీపీ నుంచి గంజి చిరంజీవి గెలుస్తారా అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలైతే హాట్గా మారుతున్న పరిస్థితి అయితే ఉంది.